బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మధ్య బంగాళాఖాతం నుంచి చురుగ్గా కదులుతున్న తుఫాను రేపటికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి వాయుగుండం నుంచి ఈ రోజు తీవ్ర తుఫానుగా కూడా మారింది. దీనికి రెమాల్ అనే పేరును కూడా ఖరారు చేశారు వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో రెమాల్ తుఫాను ఏదైతే చాలా చురుగ్గా కదులుతుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వైపు కదులుతున్నటువంటి ఈ తుఫాను ఏదైతే ఉందో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఏదైతే ఈ రెమాల్ తుఫాను కదులుతున్న దిశను బట్టి ప్రస్తుతం అయితే పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ కు మధ్యలో ఉన్నటువంటి సాగర ద్వీపం దగ్గర అయితే తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఈ రోజు రేపు కూడా ఉత్తర ఒడిశాతో కలుపుకొని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా తుఫాను ప్రభావంతో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటన చేసింది. ఇక రేపు సాయంత్రం తీరం దాటే సమయంలో దీని తీవ్రత మరింత పెరిగి 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్పి కూడా తెలియజేస్తుంది. నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా బంగ్లాదేశ్ దేశానికి కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఆయా అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో దీని ప్రభావం అయితే ఏదైతే ఇప్పుడు రెమాల్ తుఫాను ఉందో ఈ రెమాల్ తుఫాను అయితే ఏపీ రాష్ట్రం మీద ప్రభావం తక్కువగా చూపించినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలు అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, దాంతోపాటు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నా. ఇప్పటికే చూసుకోవచ్చు మనం విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్న బీచ్ దగ్గర సముద్రం అయితే ఇవ్వొత్తు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కంటే కొంచెం ముందుకు కూడా సముద్రం వచ్చినట్టుగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి తుఫాన్ ప్రభావంతో ఆకాశ అలలు కూడా ఎగిసిపడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ముందస్తు చర్యలుగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్తున్నారు. అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి తుఫాను ప్రభావంతో వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అకాల వర్షాలుగా వాటిని పరిగణలోకి తీసుకొని ఆ వర్షాలు పడే సమయంలోని కానీ పిడుగులు, ఉరుములు సంభవించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి విపత్తుల నిర్వహణ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా తుఫాను ప్రభావం అయితే ప్రస్తుతం ఉత్తర ఒడిశా వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏపీ రాష్ట్రం మీద తుఫాను ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మేరకు అధికారులు కూడా తక్షణమే చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న దిశ వరకు అయితే ఈ దిశ సక్రమంగా కొనసాగితే తుఫాను రేపు సాయంత్రం అయితే పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అర్థమయ్యారు. కానీ దిశ ఏ క్షణం ఎటువైపు మారుతుందో తెలియని పరిస్థితుల్లో ఒకవేళ దిశ మార్చుకుంటే మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఏపీ మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు ఎవరు కూడా వాటకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు కూడా విధించడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాలకు సంబంధించి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా ఇప్పటికే తుఫాను హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ తుఫాను ప్రభావంతో మరోవైపు ఈశాన్య ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో జూన్ 1వ తారీఖు ఋతుపవనాలు తాకే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరోవైపు దానికి సంబంధించిన వర్షాలు కూడా ఏపీ రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల మీద కూడా పడే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అదేవిధంగా IMD ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ ఉందో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.